నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందితో మాత్రమే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. అటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా అన్ని ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యంగా మంత్రులు కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ప్రత్యేకమైనటువంటి హారతలతోనూ మహిళలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా హారతలు ఇచ్చి మరి ఈ పెన్షన్ల స్వీకరణ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల వచ్చినటువంటి వాళ్ళకి ఘన స్వాగతం కూడా పలుకుతున్నారు. మనం చూడొచ్చు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులకు కూడా స్వయంగా ఆ దగ్గరుండి మంత్రి, అదేవిధంగా ఈ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ పెన్షన్ అయితే అందజేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గతంలో దాదాపుగా 2.5 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి వాలంటీర్లు లేకుండా ఈ పంపిణీ అయితే చేస్తున్నారు. ఏం సార్ అసలు ఒక్కదానికి సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో వాలంటీర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు, వాలంటీర్లు కూడా పంపిణీ చేయట్లేదు, కేవలం సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండగ. 5 సంవత్సరాల తర్వాత నరకాసుర వధ ఒకేసారి అయిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. సుమారు 65 లక్షల కుటుంబాలకు ఈరోజు పెన్షన్లు ఇచ్చే పద్ధతిని 6 గంటల నుంచే మేము స్టార్ట్ చేశాం. ముఖ్యంగా మా నాయకుడు చెప్పిన విధంగానే ఎన్నికల వాగ్దానాల్లో ఇది మొట్టమొదటిది. 3,000 నుంచి 4,000 వరకు వృద్ధుల పెన్షను, అలాగే వికలాంగులకు 6,000 నుంచి 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. చెప్పింది చేయడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి అవుతుంది. ఎన్నికలకు ముందు చూస్తే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ అసలు వాలంటీర్ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదు అంటూ ప్రచారం చేసింది ఎన్నికలకు ముందు. కానీ ఎలాంటి వాలంటీర్ సాయం లేకుండా మొత్తం పెన్షన్ పంపిణీ సాయంత్రం పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఏంటి అంటే వాలంటీర్ లేకుండా అవుతున్నారు అండి? ఒకటి పెన్షన్ చేరిందా చేరలేదా అనేది అంతే. ఒకటే వాలంటీర్ల సెక్రటేరియట్ వ్యవస్థ అని కాదు. ఆ రోజు మేము చెప్పాం, ఇది కూడా వాలంటీర్ల గురించి సెక్రటేరియట్ సిబ్బంది గురించి ఎందుకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ దాని మీద కొంచెం సోషల్ మీడియాలో అక్కడంతా వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పాడు. ఈరోజు మేము అది రుజువు చేసి చూపించినాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఏదైతే మైనస్లో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాను వచ్చిన 18 రోజుల్లోనే 1వ తారీఖునే పొద్దున్నే 1 గంట నుంచి కూడా కొన్ని జిల్లాల్లో ఈ పథకం స్టార్ట్ అయింది. ఇది నిజమైన పండగ రోజు. ఈ పండగ రోజు ఆ దరిద్రమైన పాత ప్రభుత్వం గురించి మాట్లాడేదానికి మేము సిద్ధంగా లేనాం. ఈ యొక్క అవకాశాన్ని అందుకుంటున్న వృద్ధులైతేనే ప్రతి ఒక్క పెన్షన్దారులు మా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలా. నిండు నూరేళ్ళు ఆయన జీవించాలని వారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతవరకు పంపిణీ అనేది జరిగింది? ఇప్పటి వరకు సుమారు 19,300 పెన్షన్లు ఉన్నాయి విశాఖ తూర్పు నియోజకవర్గంలో. ఆల్మోస్ట్ 15,000 నుంచి 16,000 కంప్లీట్ అయిపోయి మధ్యాహ్నం 3 గంటలకల్లా సచివాలయ సిబ్బందితో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులు కూడా ఒక మంత్రి గారు చెప్పినట్లు పండగ వాతావరణంలాగా ఇంటింటికి వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పినట్లుగా సాయంత్రం 6 గంటల దాకా అయితే మీ నియోజకవర్గంలో లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 అయిపోతాయి పెన్షన్లు. అంటే మొత్తానికి మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఇంటింటికి కూడా 6 గంటలు కాదు, మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేస్తాం. ఇప్పటికే దాదాపుగా మేము 90% పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే అటు మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో దగ్గరుండి కూడా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రాజు, బిగ్ టీవీ.